గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. Isaiah chapter 14 and verse 5. The Lord has broken the staff of the wicked, the scepter of rulers. దుష్టుల దుడ్డుకరను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టి ఉన్నాడు. ద గాడ్ ఇన్ ద బైబిల్. మరి ఎక్కడ ఏ రకమైనటువంటి చెడు జరిగినా అన్యాయం జరిగినా సహించే దేవుడు కాదు. ప్రియమైన వారలారా, క్షమిస్తారు మానవుల్ని, చెడ్డ పనులు చేసే మానవుల్ని ఎంతగానో క్షమిస్తారు, దీర్ఘశాంతం చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 99% కూడా క్షమిస్తూ ఉంటారు. కానీ ఆయనకు కోపం వచ్చినప్పుడు, ఆ తర్వాత అయినా కోపం వస్తుంది కదా దేవునికి, అప్పుడు మాత్రం ఎవ్వరూ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ ఆయన ముందు నిలబడలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా ఈ విషయాలు ఉన్నాయి. ఒక శక్తి కానీ, ఒక వ్యక్తి కానీ, ఏ శక్తి దేవుని ఎదుట నిలవలేదు. ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నిలబడలేడు. అందుకని చెప్పి దేవుడు రాజులను సహితము గడ్డి మేపించారు అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. అనేక మంది రాజులు మాట విన్నప్పుడు వాళ్ళని మరి సింహాసనం నుండి దించినటువంటి దేవుడుగా ఉన్నారు. ఇక్కడైతే మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టి ఉన్నాడు. రాజదండాన్ని కూడా దేవుడు విరుగగొట్టే దేవుడుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి, మంచి క్రియలు మాత్రమే చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియమైన వ్యక్తులారా, అయితే దేవుడు ఈ రకంగా మనం దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నప్పుడు మనం మాట వినకపోతే ఖచ్చితంగా దేవుడు నొచ్చుకుంటారు, బాధపడతారు, ఆ తర్వాత పనిష్ చేయవారుగా ఉంటారు. కాబట్టి ఆయన శక్తిని మనం ఎరిగిన వారమై ఆయన పెట్టేవారిగా ఉండి ఆయన దీవెనలు మనం పొందుకోవాలని దేవుని నామంలో మనం చేయుచున్నాము.